ఈ క్రింది వాటిలో సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీకుడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఔరంగజేబ్. ఈ క్రింది వారిలో అసఫియా గ్రంథాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 1908లో మూసీ నది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మెహబూబ్ అలీ ఖాన్. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఏ మరియు బి, బీజాపూర్ మరియు గోల్కొండ. అసఫ్ జాహీ వంశపాలనను హైదరాబాదులో స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, చిన్లికిచ్ ఖాన్. 1764లో ఫ్రెంచి వారు ఓడించిన భారతీయ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అర్కాట్ నవాబు. 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తుర్రెబాజ్ ఖాన్. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రెసిడెంట్. తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండ్ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఎలిజబెత్ రాణి. మద్రాసు ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైదరాబాద్ నిజాం. విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 4వ భాగం. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రుద్రదేవుడు. క్రింది నృత్య రూపాల్లో ఏది యుద్ధవీరుల నృత్యంగా పేరుగాంచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పేరిని శివ తాండవం. కోడెను కట్టు సంప్రదాయం తెలంగాణలోని ఏ దేవాలయంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రాజరాజేశ్వర దేవాలయం, వేములవాడ. తెలంగాణ రాష్ట్రంలో సాధన శూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పద్మశాలి. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అనే పాటను ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అభినయ శ్రీనివాస్. హైదరాబాదులో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బసంత్ టాకీస్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించిన మొదటి భవనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఆర్ట్స్ కళాశాల. మధ్యయుగాల తెలంగాణ గ్రంథం రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, గోన బుద్ధారెడ్డి. కింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, శ్యామ్ బెనగల్ మరియు నగేష్ కుకునూర్.
1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వశిష్ఠ భార్గవ కమిటీ. పూర్వపు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విష్ణు కొండినేలు గురించి తెలుపుతుంది. ఏ సమస్యపై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలీపై బషీర్బాగ్ పోలీసులు కాల్పుల సంఘటన జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విద్యుత్ ఛార్జీల పెరుగుదల. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మేస్రం వంశీయులు. కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాపోలు ఆనంద భాస్కర్. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అశ్వయుజం. ఈ క్రింది వారిలో అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధి నవల ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాల రేఖలు. ముంగిలి తెలంగాణలోని ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. తెలంగాణ చరిత్రలో ప్రస్తావించిన బిక్కవోలు అనే ప్రాంతాన్ని నేడు ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బిక్నూర్. ఈ క్రింది వాటిలో నిర్మల్ బొమ్మల కోసం ఉపయోగించే కర్ర ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పునికి కర్ర. కింది వారిలో జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కుమ్రం భీమ్. సిద్దిపేటలో దీక్ష కోసం బయలుదేరిన కేసీఆర్ను అరెస్టు చేసి ఏ జైలులో బంధించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఖమ్మం.